ఇప్పుడు డ్రెస్ కుట్టుదాము. డ్రెస్ ఎలా నెక్కులో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. టీజింగ్ తోని నేర్చుకునే వాళ్ళే పోతే ఇక ఇదే అలవాటు అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ ఉన్నది కదా, ఇందులో నేను స్టార్ కట్ చేసినాను కదా, ఈ స్టార్ తీసుకొని ఇక ఫీజింగ్ పైన వేసుకోవాలి. ఫీజింగ్ పైన వేసుకొని ఇది ఎంత ఉందో అంతా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ అదే పెట్టుకో 1 ఇంచ్ ఇలా ఏం కనబడుతుంది. సరే కట్ చేసి క్లాత్ మీద అరేంజ్ చేసుకోవాలి. చూడండి, నేను క్లాత్ వేస్ట్ కాకుండా ఇక ఫీజింగ్ ని ఇలా మడక వేస్తున్నాను. ఇలా మడక వేసి అటాచ్ సైడ్ ఇగో ఇది మనం నెక్ తీసినాం కదా డ్రెస్ లో, ఇదాన్ని అటాచ్ అలా పెట్టాలి. ఇది ఓపెన్ సైడ్ ఇలా పెట్టకూడదు. హోల్డింగ్ మన సైడ్ కట్ చేసేటోళ్ళ సైడ్ ఇలా పెట్టుకొని ఇది ఎక్స్ట్రా ఉంచుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా కరెక్ట్ గా డ్రా చేసుకొని ఇది ఎక్స్ట్రా ఇది కరెక్ట్ది. ఇది మనం నెక్ కుట్టనికి ఫ్రంట్ కేమో స్టార్ నెక్, బ్యాక్ ఏమో రౌండ్. ఇప్పుడు మనం కట్ చేసేది బ్యాక్. ఫస్ట్ ఇది తీసేస్తుంది. ఇది ఇప్పుడు ఫీజింగ్ కు క్లాత్ తీసుకోవాలి. ఇది క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేయకనే గుట్టింది మొన్న ఇంకా అక్క. ఎండింగ్ లో ఇలా డ్రా చేసుకొని ఇట్లా పెడదాం. ఇట్లా పెడితే ఈజీగా తీయచ్చు. మనం అట్లా అంటే హార్డ్ అయిపోతుంది. తీయడం ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ రౌండ్ షేప్ కూడా అట్లా తిరుగుతుంది. దీన్ని ఎక్స్ట్రా తీసుకోవాలి కదా అక్క క్లాత్ ను. 1/2 ఇంచ్ ఉంటుంది. ఈ ఫీజింగ్ కన్నా ఇది ఎందుకంటే లోపల మడక వేసాను. దీన్ని కరెక్ట్ సైజ్ కట్ చేయాలి. కట్ చేయకున్నా కానీ గుట్టొస్తుండొచ్చు. అక్క కట్ చేయకున్నా కానీ గుట్టు ఈ క్లాత్ ను అది ఇలా కట్ చేసుకొని కుట్టిన తర్వాత మళ్ళీ మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను. దీనికి ఇది వస్తుండొచ్చు పీస్. అటాచ్ ఉండాలి. అంటే
ఇట్లయితే వస్తుంది. ఇలా మనకు క్లాత్ వెళ్తలేదు. అది చూసుకోండి పెద్దది. ఏమైంది గిదా వెళ్తలేదు క్లాత్ అని, ఎట్లా వెళ్తుంది అని చూస్తున్నాం. అది మరి ఇద్దరు పొద్దుల వీడియో అటెండ్ ఇలా జాయింట్ కూడా వేసుకోవచ్చు, మీకు సరిపోకపోతే ఇబ్బంది పడకుండా. చూడండి మేము వెళ్ళకపోతే ఎన్ని తంటాలు పడుతున్నాం. చాలా ఇష్టం ఉంటుంది అన్ని బట్టలకు. ఐరన్ బాక్స్ అయ్యి స్విచ్ ఈ ఉల్టా మీదనే అక్క పెట్టినాక ఉల్టా మీదనే ఇది పెట్టుకోవాలి, సీదా మీద పెట్టుకోవద్దు. గమ్ము చూస్తాం కదా, గమ్ము దానికి మీద అతుక్కోవాలన్నట్టు. ఇట్లా మెరుస్తుంది గమ్ము, అంటే మెరుస్తుంది, మెరిసేది గమ్ము. ఆ మెరిసేది దానికి బోర్. మనం ఒకవేళ ఉల్టా పెట్టినా ఇస్త్రిపేటకి తక్కువ బట్ట అతుక్కుంటది. గమ్ముగా ఇస్త్రిపేటకి అతికేసుకుంటది. ఉల్టా పెట్టినామనుకో దన్నన తీసి మారవాలి, అతుక్కుంటది. గమ్ లేకపోతే ఇస్త్రిపేటకి అతుక్కుంటది. తప్పు పెడితే ఇస్త్రిపేటకి అతుక్కుంటది, లేకుంటే పట్టకు అతుక్కుంటది. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు పోయి మిషన్ మీద ఫస్ట్ దాంతో కత్తెరతోటి ఇట్లా నీట్ గా కట్ చేసుకోవాలి, టెన్షన్ అంతానే ఉంచి. కట్ చేసినాక మిషన్ మీద దీనికి ఇట్లా అతక పెట్టాలి. ఈ గమ్ము కూడా ఊసిపోతుంది, అతుక్కుంటుంది అంటే దీని మీద కూడా కుట్టేసుకోవాలి. ఇది మంచిగా అతుక్కుంది, చాలాసేపు పెట్టినాయి కదా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్టిచ్చింగ్ లోకి వెళ్దాం. కట్ చేసింది కదా, మలిపి కుట్టేసి. ఫస్ట్ మలిపి కుట్టేదాకా కూడా ఆగుతలేదంటే ఫస్ట్ ఈ కుట్టేసుకో. ఐరన్ బాక్స్ అయిపోయింది కదా, ఈ డ్రెస్ తీసుకో ఇప్పుడు. ఇక ఇది బంద్ చేసి. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చేస్తుంటది, మధ్య మధ్యలో చూద్దాము. మనం ఆమె చేస్తుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ కొంచెం కొంచెం మీకోసం చూపిస్తాను. ఫస్ట్ ఏమేమి తీసుకోవాలో ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ముందు భాగం కుడితే ముందు భాగం, వెనుక భాగం కుడితే వెనుక భాగం పార్ట్ని తీసుకోవాలి. ఇలాగా తీసుకొని సీదా పెట్టాలి. సీదా పెట్టి ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత ఇది కూడా కట్ చేసేయాలి. కట్ చేసి దీన్ని తీసుకొచ్చి దీని పక్కన పెట్టేసి మంచిగా ఎట్లుందో అట్లా కుట్టాలి. కుట్టేటప్పుడు రౌండ్ ఉంటే రౌండ్, నెక్ స్క్వేర్ ఉంటే స్క్వేర్, స్టార్ ఉంటే స్టార్. ఈ మూలల దగ్గర మాత్రం మూలలాగా పెట్టి ఇలాగా ట్రయాంగిల్ ఇట్లా కట్ చేయాలి, కుట్టాలి. ఫస్ట్ కుట్టిన తర్వాత మంచిగా నీట్ గా మూలలు కట్ చేసి ఉల్టా తిప్పాలి. చూడండి, ఫీజింగ్ కుట్టిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. చుట్టూ కట్ చేసుకుని చుట్టూ ఇలా కుట్టుకుంటూ రావాలి. స్టార్ కదా, కొంచెం అలా తిరిగేసి మళ్ళీ అలా తిరిగేసి పట్టుకో. చూడండి, స్టార్ నెక్ అలా తిరిగేసి మంచిగా నీట్ గా మళ్ళీ ఆడ సూది కింది దించి స్టంచన్ లేపి దాన్ని తిప్పేసేయాలి. అట్లా తిప్ప అలా చూడండి, నెక్కులని ఇలా కుట్టేసింది. చూడండి, ఇట్లా ఇది ఇలా కలిపి ఇలా కుట్టేసింది. ఇలా రెడీ అయిపోయినాయి రెండు. ముందు స్టార్ నెక్, వెనకాల రౌండ్ నెక్. ఇప్పుడు ఇది ఎలా కుడుతుందో చూద్దాము. మధ్య మధ్యలో వచ్చుకుంటా వీడియో తీస్తున్నాను. ఆమెనే నేర్చుకునేట ఆమెనే కుడుతున్నది. చూడండి చూడండి, ఇది నెక్కుని ఇలా వేస్తుంది.
కరెక్ట్ మూలల దగ్గర లైన్స్ అది పెట్టుకున్నాం కదా, పెన్ను తోటి ఇలా మార్క్ చేసుకున్నాం. ఆ మార్క్ దగ్గరనే సూదిని దించి ఇలా అనుకుంటా వస్తుంది. ఇలా ఇక కట్టింగ్స్ పెడుతుంది. మూల దగ్గర కరెక్ట్ గా మంచిగా పెట్టు, కొంచెం లోపలికని అక్కడ మంచిగా పెట్టాలి ఆ మూలలు. ఇదే డబల్ గేర్దే కట్ చేద్దాం మెల్ల గుట్టు. ఇప్పుడు పుట్టిన దాన్ని ఉల్టా తీసేసింది చూడు, మూల కచ్చకలు పెట్టినావా? కచ్చకలు పెట్టింది, పెట్టేసి ఉల్టా తిప్పాలి. ఉల్టా తిప్పి ముందు భాగానికి మాత్రము మీద కుట్టేయాలి, అనుగుడు కుట్టేయాలి. అనుగుడు కుట్ల కుట్టు మొత్తం కుట్టేయాలి, టోటల్ గా ఫోల్డ్ చేయాలి. వెనక దానికి వేరే మోడల్ ఉంటుంది. ఇలా అనుగుడు కుట్టు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నెక్కుని ఇలా అనుగుడు కుట్టు వేసేసింది. చూడండి మూలలు ఎంత బాగా వచ్చినాయో. నేర్చుకునేట ఆమెనే ఇంత బాగా కుట్టింది. లోపల హెమింగ్ చేసేసేయాల. చూయించే వెనకాల ఇలా చూడండి, అది హెమింగ్ చేసేసుకోవాలి, నీట్ గా ఉంటది. దానిలో ఆద్య కొలతలు ఎట్లా కుట్టినావు? అట్లా కుట్టొద్దు, అడగలేవా నన్ను? అదే చెప్పిన ఇంతకు ముందు, వెనక వరకు వచ్చే వరకు వేరే లాగా ఇప్పటిలాగా అనుకుంటులాగా బయటకు కనబడకుండా అని. షోల్డర్ అతికించేటప్పుడు థిక్ ఉంటుంది. చూడండి, ఇలా అనుగుడు కుట్టులాగా ఇలా వేసుకోవాలి. అలా వేసుకుంటే ఇలా వస్తుంది నెక్కు. ఇది హెమ్మింగ్ చేసుకోవడమే, అది హెమ్మింగ్ చేసుకోవడం. ఇక ఓకే. నెక్స్ట్ ఫీట్ బతక పెట్టాలా?